నమస్తే, అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతోనే, అది కూడా ఇండియా నుండి మీ ముందుకు వచ్చాను. చాలామందికి క్వశ్చన్స్ ఉంటాయి. లాస్ట్ టైం కూడా ఏంటి అక్క సడన్గా సర్ప్రైజ్ ఏంటి ఇంత లాస్ట్ ఇయర్ అయితే అసలు యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ వస్తాను నేను ఇండియాకి. అయితే నేను లాస్ట్ ఇయర్ ఏమైందంటే వచ్చే ముందు ఇండియాకి ఏం పట్టుకెళ్తున్నాను అలాంటి చిన్న చిన్న వీడియోలు అవి తీసి పెట్టాను. ఒకవేళ లింక్ కావాలంటే ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాను, ఆ బ్యాగ్లు ఎలా సర్దాను అవన్నీ వ్లాగ్స్ తీసి పెట్టాను. ఈ సంవత్సరం ఎందుకు సడన్గా వచ్చాను అదే కదా. ఏమి లేదప్ప, ఇప్పుడు సీక్రెట్ రివీల్ చేస్తాను అనుకోండి, లాస్ట్ వరకు వీడియో చూడరు, అందుకని లాస్ట్లో చెప్తాను. అదేమీ లేదు. ప్రజెంట్ అయితే నేను పూణేలో ఉన్నాను, అక్క వాళ్ళ ఇంట్లో. ఓకే, ఇది నా ప్లాన్ అనమాట. ఈసారి లాంగ్ ట్రిప్కి వచ్చాను. లాంగ్ ట్రిప్ అంటే ఒక 3 months. అందుకే మీరు వద్దన్నా కూడా ఇక్కడే ఉంటాననేసి అందుకే చెప్తాను అనమాట. 3 months ఎందుకు అని కూడా చెప్తాను మీకు. సో ఈసారి ఏమైందంటే షైనీని తీసుకుని రాలేదు ఒక్కరిదానంటే, నాకు చాలా పనులు ఉన్నాయి. ఈసారి ఒక పెద్ద పని మీద వచ్చానమాట, అందుకని ఒక్కరిదానే రావడం జరిగింది. షైనీకి ఒక 1 week 10 days అంటే ఓకే కానీ మేనేజ్ చేయగలం, కానీ మన నెత్తి మీద చాలా పనులతో ఉన్నాం కదా. సో పనులతో వచ్చినప్పుడు ఏంటంటే ఇంక మనకు డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇంకా తనని కూడా ఇంకా తిప్పడం అవ్వక నేను కూడా కొన్ని ఆఫీసుల పని మీద చుట్టూ తిరుగుతూ అలా అనమాట. ఇంకేం లేదండి. ప్రజెంట్ నాకు అంటే ఎవ్రీ ఇయర్ కాదు, ఒక 3 to 5 years, ఒక్కొక్కసారి 3 years, ఒక్కొక్కసారి 5 years నాకు రెసిడెన్స్ వీసా ఉందన్నమాట ఈజిప్ట్లోని. రెసిడెన్స్ వీసా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెన్యువల్ చేయించుకోవడం, మ్యారేజ్ సర్టిఫికెట్ అది అఫీషియల్గా అన్నీ ఉన్నాయి మనకి. సో అసలు యాక్చువల్లీ వీసా కూడా అవసరం లేదు నాకు, ఎప్పుడో సిటిజన్ అయిపోవాల్సిందే. కాకపోతే నేను గవర్నమెంట్కి అగైనెస్ట్గా నాకు ఏది చేయడం ఇష్టం ఉండదు అనమాట. అందుకని ఎప్పుడు కూడా బ్లాక్ మార్క్ అనేది రాకుండా వచ్చిన అంటే 2010 నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని అప్డేట్గాను, నాకు పని ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా నేను ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయించుకుంటా, అప్డేట్గా మంచిగా గుడ్ విల్ తెచ్చుకుంటూ ఉన్నాం గవర్నమెంట్ దృష్టిలో. ఎందుకంటే ఈజిప్ట్లోని నేను ఉంటున్నానంటే ఎవరు కూడా నన్ను ఒక సుధా అని చూడరు, ఒక ఇండియన్. ఇప్పుడు రోడ్డు మీద ఎంతమంది వెళ్ళినా కూడా హిందయ్య అనే పిలుస్తారనమాట, అంటే ఇండియన్ అనే పిలుస్తారు. సో మన షోల్డర్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీగా మనం ఫీల్ అవ్వాలి, మన మొత్తం దేశం అంతా కూడా మన భుజాల మీద ఉన్నట్టుగా కదా, అంతేనా? ఎందుకంటే అక్కడ ఎవరు సుధా అంటే ఎవరికి తెలియదు, సుధి అన్న కూడా ఎవరికి తెలియదు. అక్కడ ఒక ఇండియన్ ఉండాలి కదా అంటే అది తెలుసు. సో అంత రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. ఒక దేశాన్ని మోసుకొని వెళ్తున్నాం, పక్క దేశంలో సెటిల్ అయ్యామంటే, అంతే కదా. అందుకని అనమాట. సో ఈసారి ఎందుకు అంటే నాది 2000 అంటే డిసెంబర్లో నాది ఎక్స్పైర్ అయిపోతుంది నా వీసా. 3 years కంప్లీట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ నేను రెన్యూ చేయించుకోవాలి. సో ఈ డిసెంబర్ లోపలే నేను ఈ లాంగ్ ట్రిప్ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం పనులు, ఇప్పుడు నాది నేషనాలిటీ అప్లై చేసుకున్నానండి. ఓకే, ఈజిప్ట్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అసలు పెళ్ళి అయిన వెంటనే ఒక 2 years పెళ్ళి అయ్యి నేను ఒక 2 years ఈజిప్ట్లో ఉంటే నాకు రామి అప్లై చేస్తే నాకు నేషనాలిటీ వచ్చేస్తుంది. మామూలుగా అయితే ఎవరికి రాదు, అంటే అరబ్ కంట్రీలో నేషనాలిటీ ఎవరికి రాదు, కానీ రామి నాకు అప్లై చేశారు కాబట్టి నాకు 2 yearsలో వచ్చేస్తుంది. నేను అందులోనే 2 years నుంచి అక్కడ 2 years కన్నా ఎక్కువే ఉంటున్నాను కాబట్టి ఎప్పుడో రావాల్సింది. సో రామి అప్లై చేయలేదన్నమాట, లేట్ అయిపోయింది. ఇంకా అంటే ఇప్పుడు అంత అవసరం కదా, ఏముందిలే ఇప్పుడు అంత అర్జెంటుగా ఏముంది, ఇక్కడే కదా ఉంటున్నావు, ట్రావెల్ చేస్తున్నావు కదా, వీసా మీద చేసేసుకో, తర్వాత చూసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ నాకు రామి అప్లై చేస్తే అది రావడానికి 2-3 years పడుతుంది అనమాట. నాకు అప్పుడు అది ఎప్పుడు ఇచ్చారంటే 2027 మేలో నాకు నేషనాలిటీ వచ్చే అవకాశం ఉంది. మేబీ లేట్ అయితే 2028లో రావచ్చు, 2-3 years అన్నారు కాబట్టి. సో ఒకవేళ అది నేషనాలిటీ కానీ వచ్చిందే అనుకోండి, ఓకే, నాకు ఇంకా ఇండియన్ పాస్పోర్ట్ చెల్లదు, తెలిసిందే మనకు ఆ విషయం. ఇండియాలోని ఒకటే పాస్పోర్ట్ మనకి క్యారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇండియన్ పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో నాకు ఇండియన్ పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోతే తర్వాత ఓసీఐ అని వస్తుంది. ఓసీఐ అంటే మనం అంటే పక్క దేశాల్లో ఉన్నట్టుగా ఇండియన్స్ ఇప్పుడు అందరూ అదే క్యారీ చేస్తున్నారు అనుకోండి. ఏ అమెరికాలో సెటిల్ అయిపోయిన వాళ్ళైనా వాళ్ళు గ్రీన్ కార్డులో తెచ్చుకొని అక్కడ ఓసీఐతోనే ఉంటున్నారు అనుకోండి, వాళ్ళు పాస్పోర్ట్లు తెచ్చుకొని. కానీ ఆ ఓసీఐ కూడా నాకు ఎందుకు వస్తుంది, మా అమ్మగారు ఇండియన్ కాబట్టి, మా అమ్మగారు ఇండియాలో పుట్టారు కాబట్టి ఓసీఐ వస్తుంది. ఇప్పుడు ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ షైనీకి ఓసీఐ ఉంది, నేను ఇండియాలో పుట్టాను కాబట్టి షైనీకి ఓసీఐ వచ్చింది, అంతే కదా. ఇప్పుడు అదే విధంగా నాకు పాస్పోర్ట్ కానీ పోతే మా అమ్మగారు ఇండియాలో పుట్టారు కాబట్టి నాకు ఓసీఐ వస్తుంది. అది ఓకే, కానీ నాకంటూ ఉండదు కదా, నాకంటూ ఇంకేం ఉండదు. ఎందుకు ఉండదంటే ఇప్పుడు ప్రజెంట్ నేను 3 months రావడానికి మెయిన్ రీజన్ కూడా ఇప్పుడు చెప్తున్నాను. నాకు మెయిన్ ఆధార్ కార్డ్ లేదనమాట. సో ఆధార్ కార్డ్ లేదు అంటే ఇప్పుడు పాస్పోర్ట్ పోయింది అనుకోండి, ఆధార్ లేదు, పాస్పోర్ట్ లేదు, ఏమీ లేదనుకోండి, ఇంకా నాకంటూ ఇంకా ఐడెంటిటీ ఏమి ఉండదు.
ఇంకా ఇండియన్ అని చెప్పుకోవడానికి ఓసీఐ అంతే. ఓసీఐ అంటే నేను ఇండియాలోనే పుట్టలేనట్టే, మా అమ్మగారు పుట్టారు కాబట్టి నాకు ఓసీఐ వచ్చినట్టే. అలా ఎందుకు, నేను ఇండియాలో పుట్టాను, చదువుకున్నాను, మొత్తం పెరిగాను అంతా కదా, మొత్తం మ్యారేజ్ అయ్యేంత ముందు వరకు నేను ఇండియాలోనే ఉన్నాను కదా. అలాంటప్పుడు మరి నా ఐడెంటిటీ నేను ఎందుకు వదిలేసుకోవాలి? మెయిన్ దాని గురించి అనమాట. నా ఆధార్ కార్డ్ అప్లై చేసుకోవడానికి 3 నెలలు ప్లాన్ చేసి వస్తున్నాను. అది ఆధార్కి 3 నెలలు ఎందుకు అక్క, 15 రోజులు 20 రోజులు వచ్చేస్తుంది కదా అంటే, అది కూడా అన్నీ కనుక్కొని వచ్చాను. ఏంటంటే నేను అంటే ఇప్పుడు బయట ఎన్ఆర్ఐ లెక్కలోకి వచ్చినా కూడా, ఎన్ఆర్ఐ కాలేదు ఇంకాను, లెక్కలోకి వచ్చినా కూడా చాలా నాళ్ళు అయిపోయింది బయటకు వెళ్ళిపోయి కాబట్టి పాస్పోర్ట్ మీద స్టాంపులు ఉంటాయి. ఆ స్టాంపులు ఖచ్చితంగా నేను మినిమం 90 డేస్ అనేది ఉండాలంట ఇండియాలోని, ఒకవేళ ఆధార్ రావాలంటే. లాస్ట్ టైం కూడా నేను అప్లై చేశాను, షైనీతో వచ్చినప్పుడు 2023లో నేను అప్లై చేశాను. నేను ఏం చేశానంటే జస్ట్ అప్లై చేసి వచ్చేసాను అనమాట. మనకి అప్పుడు ప్రాసెస్ ఏమో అంతగా తెలియలేదు, వచ్చేస్తుందిలే అనేసి. లేదు మళ్ళీ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఇంకా నేను అక్కడ లేకపోవడం, ఫోన్ చేసినా నేను ఆన్సర్ చేయకపోవడం, నాకు ఇంకా రిజెక్ట్ అయిపోయింది. సో ఈసారి వచ్చినప్పుడు పక్కాగా అన్ని పనులు చేసుకొని నేనే అన్నీ అనమాట, వెరిఫికేషన్కి వచ్చినా కూడా నా లోకల్ నెంబరే ఇచ్చి అవన్నీ కూడా పక్కాగా చేసుకొని 3 నెలలు పోతే పోయిందని. ఎలాగో షైనీగా అక్టోబర్ వరకు హాలిడేసే. ఇప్పుడు ఎలాగో పెద్ద అయింది కదా, 13 years, మంచిగా అత్తయ్య దగ్గర మంచిగా తన పనులు తను చూసుకుంటుంది, నాకేం ఇబ్బంది పట్టదు ఇంట్లో ఉన్నా కూడా. సో దానికోసమని వచ్చాను అనమాట. ఇప్పుడు షైనీని తీసుకొచ్చాను అనుకోండి 3 months, దానికి బోర్ కొడుతుంది అని చెప్పను. ఇండియా ఎవ్వరికి ఎప్పుడు కూడా బోర్ కొట్టదు, దానికి ఎస్పెషల్లీ ఇండియా అంటే ప్రాణం అనమాట. ఈజిప్ట్ కన్నా ఇండియా అంటేనే చాలా చాలా ఇష్టం. ఇక్కడ అంతే చూడండి ఎంత బాగుంది నేచర్. అది ఇది అక్కడెక్కడ దొరుకుతారు చెప్పండి, ఎక్కడ చూసిన గ్రీనరీ. మన ఇండియాకి కష్టం అబ్బా బయట దేశాల్లో ఉండడం నిజంగా, అందుకనమాట. సో తీసుకొచ్చాను అనుకోండి, నేను అన్నీ తిప్పలేను. నేను ఆఫీసుల పని మీద చుట్టూ, ఆధార్ చుట్టూ, ఇంకా బ్యాంక్ అకౌంట్ చుట్టూ ఇవన్నీ తిరుగుతాను. ఇంకా అవన్నీ తిరిగితే తనకి ఎంటర్టైన్మెంట్ అంటే ఏమి ఉండదు. ఇంకా నాయన కాతలే తిప్పాలి తనని కూడా. ఎందుకు వచ్చిందిలే, అక్కడనే ఉంటే కనీసం వాళ్ళ నాన్నమ్మ అది స్విమ్మింగ్ క్లాసెస్ వాటికని తీసుకెళ్ళి, ఏ క్లబ్లకో వాటికి తీసుకెళ్ళి స్విమ్మింగ్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి కదా అనేసి అక్కడ వదిలేసి వచ్చాను అనమాట. సో మెయిన్ రీజన్ అది. ఏమీ ప్రాబ్లం ఏమి మనకు లేదు, ప్రాబ్లం ఏమి అవ్వలేదు. నా మీలో ఒక పెద్ద గొప్ప విషయం ఏంటంటే, నేను ఎన్ని నెలలు ఇండియాలో ఉంటానన్నా కామ్గా ఉంటారు, అసలు ఏమనరు. ఈసారి ఎప్పుడు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు అంతే అడుగుతారనమాట. ఒక 10 daysకి వెళ్తున్నానంటే ఓకే, 1 monthకి వెళ్తున్నానంటే ఓకే, 3 monthsకి వెళ్తున్నానంటే ఓకే. కానీ వెళ్ళినప్పుడు పనులన్నీ చూసుకొని కంప్లీట్ చేసుకొని రా అనేసి చెప్తారనమాట. మీ దగ్గర నుంచి ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు, అంతా పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. సో ఇండియాకి అయితే నేను అది రావడం జరిగింది. ఇప్పుడు నా ప్లాన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను 14th 15th కల్లా నేను వైజాగ్లో ఉంటాను. ఓకే, పూణేలోనే అప్లై చేసుకోవచ్చు కదా అనేసి మా బావ అక్కలు అన్నారనమాట. ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి, ఇక్కడే చేసుకోవచ్చు అని. కానీ నాకేంటంటే నా పాస్పోర్ట్ మీద మన వైజాగ్ అడ్రస్ ఉంది, మా అమ్మగారి ఇంటి అడ్రస్ ఉందన్నమాట. సో నేను అన్నీ చేసుకుంటే అక్కడే చేసుకోవాలి. మళ్ళీ నాకంటూ అడ్రస్ అక్కడే ఉంది కాబట్టి నేను అన్నీ అక్కడే చేసుకోవాలి. నా స్కూలు మొత్తం, బాల్యం, నా పుట్టిన ఊరు అదన్నీ కాబట్టి అక్కడే చేసుకోవాలని డిసైడ్ అయిపోయి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని నేను వైజాగ్ వస్తున్నాను. సో 15th నుంచి మళ్ళీ నా ఆధార్ కార్డ్, నా పనులన్నీ అయిపోయేంత వరకు మళ్ళీ అక్కడే ఉంటానన్నమాట. ఒక సెప్టెంబర్ వరకు నేను అక్కడైతే ఉంటాను వైజాగ్లోని. నేను అడిగేది ఒక చిన్న కోరిక, ఒకవేళ వీడియో చూసిన వాళ్ళందరికీ ఏంటంటే చిన్న కోరిక ఏంటంటే, అందరూ మీరు దండాలు పెట్టుకుంటూ, పూజలు చేసినప్పుడు, దండం పెట్టుకునేటప్పుడు, ప్రేయర్ చేసినప్పుడు, నమాజ్ చేసుకున్నప్పుడు ఏమైనా మీరు చేసుకోండి. సుధాక్ అక్కడ పనులన్నీ తనకి ప్రశాంతంగా అయిపోవాలనేసి నా గురించి ఒక మాట దేవుడికి అలా ఇసిరేసేయండి. మీ అందరు మంచి మనసులు ఉన్నారు కదా, ఎప్పుడు పూజలు చేసుకొని ప్రశాంతంగా ఉంటారు కదా, దేవుడు ఎవరి మాట అన్నా వినొచ్చు కదా. సో అందరి మాట వినొచ్చు, నాకు మంచిగా చేయొచ్చు. ఇప్పుడు అంత సంతోషంగా ఉన్నానంటే చెప్పాలంటే నాకు తెలియకుండా ఎంతోమంది నా గురించి దండం పెట్టుకుంటున్నారు కాబట్టి నేను ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాను, అంతే కదా. అదనమాట. నేను ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. ఎవరైనా నా గురించి దండం పెట్టుకున్నారు, ప్రేయర్స్ ఏమైనా చేశారు అంటే అది నాకు ఖచ్చితంగా నడుస్తుంది, ఖచ్చితంగా జరుగుతుంది. నేను దేవుడిని నా కోసం ఏం కావాలని అడిగినా కూడా జరగలేని పనులు మీరు ఎవరన్నా కూడా నా కోసం అడిగితే మాత్రం దేవుడు ఖచ్చితంగా వింటాడని నాకైతే 100% నమ్మకం ఉంది. సో నా గురించి దండం పెట్టుకోండి, నా గురించి విష్ చేయండి. మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. సో ఈ రోజుకైతే అది మర్చిపోయిన చెప్పడం, ఈ 3 నెలల్లోనే మంచిగా వ్లాగ్స్ అవి ఇలాగే వస్తుంటాయి. బోర్ కొట్టకుండా ఇంకా ఏమైనా చేయండి అక్క. మీ సలహాలు కూడా మరి నాకు కావాలి. మరి నేనే అన్నీ చేసుకోవాలంటే మరి ఇది కంటెంట్ క్రియేటర్ ఓకే, కానీ మరి అన్నీ నేనే చూసుకుంటే కష్టం కదా. మీ ఒపీనియన్ కూడా నాకు చెప్పండి కమెంట్స్లోని. ఎలాంటి వీడియోలు చేయాలి, ఇంకా ఏంటేంటి చేద్దాము ఇండియాలో ఉండేటప్పుడు, అవన్నీ కూడా నా కమెంట్స్లో షేర్ చేయండి, సరేనా. సో సీక్రెట్ అయితే ఏం లేదు, సస్పెన్స్ అయితే ఏమీ లేదు, అంతా ఓకే, ఆల్ గుడ్. దేవుడు నాకు అందరూ ఆశీర్వాదాలు నా మీద ఉన్నాయి. అలాగే నేను దండం పెట్టుకున్నప్పుడు దేవుడిని అందరి గురించి కోరుకుంటాను. సో ఇదనమాట. బొట్టు అన్నారు కదా, బొట్టు పెట్టేసుకున్నాను. ఇంకెప్పటి నుంచి బొట్లే ఉంటాయి అనమాట. మన ఇండియా మహమ్మారి, మన ఇండియా రాగానే మనకు అన్నీ తయారైపోవాలనిపిస్తుంటుంది, అక్కడ ఎంత బోర్డుగా ఉన్నాను. సో అది సంగతి. సో అదే అండి సంగతి. ఈ రోజుకైతే వ్లాగ్ అయితే ఇదే. నెక్స్ట్ వీడియో ఏం కావాలో
కమెంట్స్లో పెట్టండి. ఏం తిన్నావు, ఏమన్నా పెట్టాలా చెప్పండి. నెక్స్ట్ వీడియో మీ సజెషన్ కూడా నాకు కావాలి. సరేనా? మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మీరు చల్లగా ఉండండి, నన్ను చల్లగా చూడండి. బాయ్.